చూద్దాము. మొదటి నుండి ఏం చెప్తున్నాడు యేసు ప్రభు ఇక్కడ? ఆయన ఇక్కడ కూడా పాత నిబంధన వదిలిపెట్టినట్టుగా నీకు కనిపించదండి. ఆయన పాత నిబంధన అనగా అది ధర్మశాస్త్రం. అది ధర్మశాస్త్ర గ్రంథంలో ఏదైతే వ్రాయబడిందో, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ యొక్క బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాప పరిహారార్థ బలులు, ఆ 4 దేవుడు తీసేశాడు. మిగతాయన్నీ అలాగే ఉన్నాయి. అలాగే ఉన్నటువంటి వాటిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు దాన్ని ఖచ్చితంగా పాటించాడు. మీరు నా వలె మీరు కూడా ఉండండి అని చెప్తున్నానికి ఆయన నరావతారిగా వచ్చాడు. ఇక్కడ మనం ఆ విషయాన్ని మనం చూస్తే అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తు వలె నేను నడిచాను, నాకులాగా మీరు నడవండి అని ఆయన గుండె మీద చేసుకొని చెప్పాడు. అది దాని అర్థం. ఇక్కడ మనం చూస్తే 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఇక్కడ ఏమంటాడంటే, వారు విసుగక ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఎలా చేయాలంటే ప్రార్థన? విసుకక ప్రార్థన చేయాలి. విసుక్కోకూడదు ప్రార్థనలో. అసలు